పార్లమెంట్ ఎన్నికలు పూర్తవడంతో కొత్త మున్సిపల్ చట్టంపై ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్లో మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అవినీతి నిర్మూలన, మంచి సేవలు అందించడం లక్ష్యంగా కొత్త చట్టం ఉండాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఎన్నికలు ముగియడంతో రెగ్యులర్ పనిలో పడ్డారు సీఎం కేసీఆర్. మున్సిపల్ కొత్త చట్టాన్ని తయారు చేసే అంశంపై సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి ఆ శాఖకు సంబంధించిన అధికారులంతా హాజరు. ప్రధానంగా అవినీతి నిర్మూలన, ప్రజలకు మరింత సేవలు ఎలా అందించాలనే దానిపై ఈ కొత్త చట్టాన్ని దీంతో పాటు ఇప్పటికే కొత్త రెవెన్యూ దాన్ని తయారు చేస్తామని చెప్పారు. రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తాం. ఇప్పుడున్న చట్టంలో లొసుగులు ఉన్నాయి, దాన్ని ఆసరాగా అవినీతి పాల్పడుతున్నారు, రైతులకు అంటే పార్లమెంట్ ఎన్నికలు పూర్తవడంతో కొత్త మున్సిపల్ చట్టంపై ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్లో మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అవినీతి నిర్మూలన, మంచి సేవలు అందించడం లక్ష్యంగా కొత్త చట్టం ఉండాలని అధికారులను ఆదేశించారు.